Hi friends, welcome to our channel Hymashri Online Classes. నేను మీ హైమశ్రీ. సో టుడే క్లాస్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పాస్ట్ టెన్స్ గురించి. సో ప్రీవియస్ క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో మనం సింపుల్ పాస్ట్ గురించి అలాగే పాస్ట్ కంటిన్యూస్ గురించి చెప్పుకున్నాం కదా. సో టుడే క్లాస్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకొని ఈ టాపిక్ని ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? సో క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది మీ అందరికీ కూడాను. బేసిక్ ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఛానల్ అనేది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో క్లాస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? సో లెట్స్ గెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అసలు ఎప్పుడు యూజ్ చేస్తారు, మాట్లాడేటప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తారు? సో అసలు పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎర్లియర్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఆఫ్ ద పాస్ట్ 2 యాక్షన్స్. ఏంటండి, పాస్ట్లో ఒక 2 యాక్షన్స్ జరిగితే ఆ 2 యాక్షన్స్లో ఎర్లియర్గా ఏదైతే కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన యాక్షన్ని చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తామంట. మరొకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే పాస్ట్లో ఒక 2 యాక్షన్స్ జరిగితే, పాస్ట్ అంటే గతంలో మనకి రెండు యాక్షన్స్ అనేవి జరిగితే ఆ 2 యాక్షన్స్లో ఏదైతే ఫాస్ట్గా అంటే ముందుగా ఎర్లియర్గా కంప్లీట్ అయిందో సో ఆ కంప్లీట్ అయిన యాక్షన్ని చెప్పుకోవడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తామంట. సో దానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే స్ట్రక్చర్ అనేది మనం చూద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తారు ఇందులో అనేది మనం చూద్దాం. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ వచ్చేసి ప్రతిదానికి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కామన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. సబ్జెక్ట్ ప్లస్ లాస్ట్లో ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ లాస్ట్లో ఆబ్జెక్ట్ పెట్టుకుంటే సబ్జెక్ట్ తర్వాత ఏంటంటే మనకి హెల్పింగ్ వర్బ్ యాడ్ అవుతుంది. సో పర్ఫెక్ట్ టెన్సెస్లో యాక్చువల్గా పర్ఫెక్ట్ టెన్సెస్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ 3 అండి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో హ్యాస్ అనేది ఏంటంటే మనం ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసినప్పుడు చెప్తామండి మనకి. అంటే ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాస్ చెప్పాను మీకు ఆల్రెడీ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి హ్యావ్ ఆర్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయని చెప్పాం. ఎప్పుడైతే పాస్ట్ టెన్స్కి వచ్చామో పాస్ట్ టెన్స్కి వచ్చినప్పుడు హ్యాడ్. సో అలాగే హ్యాడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాడ్ అనేది యాడ్ అవుతుంది. హ్యాడ్ తర్వాత V3. సో పర్ఫెక్ట్ టెన్సెస్లో ఎప్పుడు కూడాను వర్బ్ 3 అనేది మనం యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. వర్బ్ 3ని V3 అంటారు. V3 ప్లస్ ఆబ్జెక్ట్, లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఈ ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నాం. సో కంప్లీట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఫస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేసుకోవాలి. ఏంటంటే సెంటెన్సెస్ని ఫామ్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇచ్చినప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అలాగే ప్రెసెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి మనం కొన్ని కీవర్డ్స్ చెప్పుకున్నాం. సో ఆ కీవర్డ్స్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఏ సెంటెన్స్ ఇచ్చినా సరే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలా మనకి ఈ సెంటెన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం తప్పనిసరిగా ఈ స్ట్రక్చర్ అనేది మనం గ్రిప్లో ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ని గ్రిప్లో ఉంచుకోవాలి, అలాగే ఈ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఏ సందర్భంలో యూజ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే కీవర్డ్స్ ఈ 3 మీరు గ్రిప్లో ఉంచుకున్నట్లయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ సెంటెన్స్ ఏంటో అనేది. ఎందుకంటే మీరు సెంటెన్స్ యూసెస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆ సెంటెన్స్ మేకింగ్ అనేది మనం చూస్తాం. సో సెంటెన్స్ మేకింగ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలిసినప్పుడు ఏంటంటే ఆ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. సో ఆ యూసెస్ అండ్ కీవర్డ్స్ అండ్ స్ట్రక్చర్ ఈ 3 కనుక మనకు తెలిసినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు ఎలా ఇచ్చినా సరే ఈ సెంటెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ టెన్సెస్ అనేది ఓన్లీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఏ టెన్స్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా అడగడం జరుగుతుంది. సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు టెన్సెస్లో మీరు గ్రిప్ అనేది ఉండాలి. మీకు టెన్సెస్లో మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్గా గ్రిప్ వచ్చిందో ఆ తర్వాత మీరు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఈజీగా మీరు చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క టెన్సెస్కి ఒక్కొక్క యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్ అనేది ఉంటుంది. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా నేర్చుకోవాలో మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇది వినేయండి. స్ట్రక్చర్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కొన్ని కీవర్డ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తారో మనం చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటంటే ఆఫ్టర్, బిఫోర్, ఆఫ్టర్, బిఫోర్, వెన్, ఆఫ్టర్, బిఫోర్, వెన్. సో ఈ 3 కీవర్డ్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. ఎగ్జాంపుల్స్లో మీకు కీవర్డ్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. కమ్ హియర్ ఏంటండి, వి డాష్ ఫినిష్ అవర్ వర్క్ వెన్ హీ కమ్ హియర్. నీకు ఆల్రెడీ చెప్పాను వెన్ అనేది ఒక కీవర్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. నేను వెన్ అనేది ఒక కీవర్డ్ అని చెప్పాను. సో ఇక్కడ ఏమడుగుతున్నారంట, వి ఫినిష్ అవర్. యాక్చువల్గా ఒక సెంటెన్స్లో ఫామ్ చేసుకొని చదివితే ఈ బ్రాకెట్స్ తీసేసి మనం డాష్లు తీసేసి నార్మల్గా మనం ప్రొనౌన్స్ చేస్తే వి ఫినిష్ అవర్ వర్క్ వెన్ హీ కమ్ హియర్, వెన్ హీ కమ్ హియర్. అప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు, అతను వచ్చేసరికి మనం ఇది కంప్లీట్ చేసేసాం, ఫినిష్ చేసేసాం అవర్ వర్క్. అతను వచ్చేసరికంట ఇక్కడికి వచ్చేసరికి మేము వర్క్ ఫినిష్ చేసేసామని చెప్తున్నారు. సో వర్క్ ఫినిషింగ్ అనేది ఫస్ట్ జరిగిందా, రావడం జరిగిందా? అతను వచ్చేసరికి వర్క్ ఫినిష్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటంటే ఫినిష్, వర్క్ ఫినిష్ చేయడం. వర్క్ ఫినిష్ చేయడం ఫస్ట్ జరిగిన యాక్షన్ మనం ఎందులో చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడాను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ V3 కాబట్టి ఇక్కడ వర్బ్ అయినట్టు ఫినిష్ ఉంది కాబట్టి ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్, ఫినిషింగ్. సో వర్బ్ 3 ఫినిష్డ్ వస్తుంది కాబట్టి మనకి హ్యాడ్ ఫినిష్డ్, హ్యాడ్ ఫినిష్డ్, హ్యాడ్ ఫినిష్డ్ అని చెప్పేసి మనం ఫస్ట్ యాక్షన్ మనం ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. సో సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో చెప్పుకోవాలి అంటే మనం సింపుల్ పాస్ట్ వెన్ హీ కమ్ హియర్. అతను సెకండ్ రెండో యాక్షన్ ఏంటంటే అతను రావడం జరిగింది, రావడం జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ చెప్పుకోవాలి కాబట్టి కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్, కేమ్, కమ్, కమింగ్. సో వర్బ్ 3 ఏంటి ఇక్కడ, వర్బ్ 2 వచ్చేసి కేమ్ అండ్ వర్బ్ 3 వచ్చేసి అగైన్ కమ్మే వస్తుంది. ఓకేనా అండి. సో వెన్ హీ కమ్ హియర్, కమ్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇలా సెంటెన్సెస్ అనేవి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం మేక్ చేయాలి. ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా అండి. సో చూడండి, ద కార్ స్టాప్ వెన్ ద ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్. అంటే కార్ వచ్చేసి స్టాప్ అయిందంట. ఎప్పుడు అంటే ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చారో అప్పటికి కార్ అనేది స్టాప్ అయిందంట. సో మనం యాక్చువల్గా చూసుకుంటే ఫస్ట్ సిగ్నల్ వచ్చాక కార్ ఆగుతుందా, లేదంటే కార్ ఆగిన తర్వాత సిగ్నల్ ఇస్తారా? మన సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ట్రాఫిక్లో కార్ అనేది ఆగడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి, ఫస్ట్ సిగ్నల్ ఇవ్వడం. సో సిగ్నల్ ఇవ్వడం కాబట్టి ద పోలీస్ హ్యాడ్ సిగ్నల్డ్. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి కాబట్టి హ్యాడ్ సిగ్నల్డ్ అని చెప్పేసి రాస్తాం అనమాట. సిగ్నల్, సిగ్నల్డ్, సిగ్నల్డ్, సిగ్నలింగ్. ఓకేనండి. హ్యాడ్ సిగ్నల్డ్. ఓకేనండి. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్, స్టాపింగ్. సో వర్బ్ 3 ఏంటి, స్టాప్డ్. ఇక్కడ వర్బ్ 2 ఏంటంటే స్టాప్డ్. ఓకేనా. సింపుల్ పాస్ట్లో మనం రాసుకోవాలి కాబట్టి సింపుల్ పాస్ట్ V2లో ఉంటుంది కాబట్టి వర్బ్ 2 రాస్తాం కాబట్టి సో ద కార్ స్టాప్డ్. కార్ వచ్చేసి స్టాప్ అయిందనమాట. సో ఇలాగా సెంటెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెన్ అనేది ఎక్కడిచ్చారని కాదండి, ఫస్ట్ మనం ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ని అర్థం చేసుకొని అసలు అక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఏం జరిగింది లేదంటే సెకండ్ యాక్షన్ ఏం జరిగింది అని తెలుసుకొని అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సెకండ్ జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో మనం రాయాలన్నమాట. సో ఇదండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు రాయొచ్చు. ఇంతకు మించి ఇవ్వడు మీకు ఎగ్జామ్లో. ఇంతకన్నా కష్టంగా ఇవ్వాలన్నా ఏముండదు. జస్ట్ వాడు మీనింగ్ మార్చి ఇవ్వచ్చు అంతే. మీకు వొకాబులరీలో మీరు పర్ఫెక్ట్గా ఉంటే
డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో వాడు ఇచ్చే ప్యాటర్న్ అయితే ఇదే, ఇంకేం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి వెళ్ళిపోదాం. ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు, అసలు దీని యూసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో పాస్ట్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ an action which was continued for one point of time to other point of time. one point of time to other point of time. సో ఎప్పుడైతే ఒక పాస్ట్లో ఒక యాక్షన్ జరిగి ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకొక పాయింట్ ఆఫ్ టైం వరకు కంటిన్యూ అయిందో దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పుకుంటాం అనమాట. సో దీని స్ట్రక్చర్ చూసి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది యూసేజ్ ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మన గతంలో నేను క్లాసెస్కి వెళ్ళేదాన్ని అంటే ఎప్పటి నుంచి అంట, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నేను క్లాసెస్కి వెళ్ళాను. ఎప్పుడు 2019 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నేను క్లాసెస్కి వెళ్ళాను. సో ఈ 1 month డ్యూరేషన్లో మనకి ఎప్పుడు ఆల్రెడీ పాస్ట్ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఏముందంటే ఇందులో కంటిన్యూషన్ ఉంది, జరిగిపోయింది ఉంది. సో పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక జరిగిపోయిన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అంటే అప్పుడు కంటిన్యూ అయింది. ఓకేనా అండి, కంటిన్యూ అయిన సెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది దీనికి. సో మనం దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అలాగే కీవర్డ్స్ కూడా చూద్దాం. సో ఇలా స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో కంటిన్యూషన్ అన్నాం కాబట్టి కంపల్సరీ మనకి ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఏంటండి, ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది కంటిన్యూషన్లో. సో మీరు ఏ కంటిన్యూషన్ టెన్స్ తీసుకోండి, ప్రెసెంట్ కంటిన్యూషన్ టెన్స్ తీసుకున్నా, పాస్ట్ కంటిన్యూషన్ టెన్స్ తీసుకున్నా, లేదు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ టెన్స్ తీసుకున్నా, ఏ టెన్స్ కూడా తీసుకున్నా సరే ఇంగ్ ఫామ్ అనేది కంటిన్యూషన్ టెన్స్లో మీకు ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఇంగ్ అంటే అర్థం మీకు చేస్తున్నప్పుడే అర్థం, కమ్మింగ్ అంటే వస్తున్నాను, స్టడీయింగ్ చేస్తున్నాను అంటే ప్రెజెంట్ జరిగిన యాక్షన్స్ మనం ఎందులో చెప్తాం, కంటిన్యూషన్ టెన్స్లో కదా చెప్తాం. సో ఇంగ్ ఫామ్ అనేది మీకు అర్థమైపోతుంది కంటిన్యూషన్ టెన్స్ అని. సో నెక్స్ట్ హ్యాడ్, పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చెప్పాను. నెక్స్ట్ బీనింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కంపల్సరీ బీన్ అనేది వస్తుందండి. బీన్ అనేది ఇక హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది, మీకు యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్లో ఆబ్జెక్టివ్. సో స్ట్రక్చర్ అయితే చూసాం కదా, ఈ స్ట్రక్చర్కి తగిన ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను నేను. సో ఇందులో యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, an action in past one point of to other point of time, one point of time to another point of time. సో ఒక టైం దగ్గర నుంచి ఇంకొక పాయింట్ ఆఫ్ టైం వరకు జరుగుతున్న యాక్షన్ ఇన్ పాస్ట్ కాబట్టి 2004 అంటే ఆల్రెడీ 2004 ఎప్పుడో అయిపోయింది, మనం ఎక్కడున్నాం 2020లో ఉన్నాం. సో 2004 to 2008 అని చెప్పి ఉంది. సో ఇలాగా ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకొక పాయింట్ ఆఫ్ టైం వరకు చెప్పడానికి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిన్స్ కానీ ఫర్ కానీ, ఎట్ ద టైం అప్పుడు నేను అలా చేశాను, బై దిస్ టైం అంటే ఈ టైంకి నేను అప్పుడు అలా ఉన్నాను, ఈ టైంకి బై దిస్ టైం అంటే ఈ టైంకి నేను అప్పుడు అలా చేశాను అని చెప్పుకోవడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఈ ప్రకారం చెప్పుకోవాలంటే I had been writing examination by this time. Yesterday by this time. మనం ఎప్పుడు అంటే yesterday I had been writing examination yesterday by this time అని చెప్పంటున్నాం. అంటే నేను రాస్తున్నాను, ఈ టైంకి నేను నిన్న ఎగ్జామ్కి రాస్తున్నాను అంటే పాస్ట్లో జరుగుతుంది, కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి పాస్ట్లో కంటిన్యూషన్ ఒక టైం నుంచి ఇంకో టైం వరకు కంటిన్యూషన్ అయిన సెంటెన్సెస్లో ఎప్పుడు చెప్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూసారు కదా, శివ వర్క్ యాజ్ ఏ పార్ట్ టైమర్ when he got married అంటే ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. 2 యాక్షన్స్ మీన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకొక పాయింట్ ఆఫ్ టైంకి జరుగుతుంది. శివ had been working as a part-timer. had been working as a part-timer. శివ పార్ట్ టైమర్గా వర్క్ చేసేసరికి
అతనికి మ్యారీడ్ అయిపోయిందంట, అతనికి మ్యారేజ్ అయిపోయిందంట. సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఆ టైంలోనే జరిగింది, 2 యాక్షన్స్ జరిగాయి. అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకో పాయింట్ ఆఫ్ టైం వరకు జరిగింది. సో ఏంటంటే శివ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ పార్ట్ టైమర్ వెన్ హీ గాట్ మ్యారీడ్. అతనికి మ్యారేజ్ అయిపోయే సమయానికి ఏంటంటే అతను ఏం చేస్తున్నాడంట, పార్ట్ టైమర్గా వర్క్ చేస్తున్నాడు. సో మనకి ఏంటి, హ్యాడ్ బీన్ వర్కింగ్, ఇక్కడ వర్క్ ఇచ్చారు కాబట్టి మనకి ఏంటి వస్తుందంటే ఇంగ్ ఫామ్ రావాలి కాబట్టి వర్కింగ్ అనేది వస్తుంది. సో వర్కింగ్ అనేది రావాలన్నమాట. వర్కింగ్, హ్యాడ్ బీన్ అనేది ఉంది కదా ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇది యాడ్ చేసేయచ్చు మనం. హ్యాడ్ been working as a part-timer when he got married. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అందరూ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఐ డాష్ గో టు ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఇన్ దోస్ డేస్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, దోస్ డేస్ కూడా ఒక కీవర్డ్గా మనం యాక్సెప్ట్ చేయొచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. సో నేను వెళ్ళేవాడు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి ఆ రోజుల్లో వెళ్ళేవాడిని. ఏంటంటే ఆ రోజుల్లో వెళ్ళేవాడిని. సో ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ టు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో నేను వెళ్ళేవాడిని అని చెప్పొచ్చు. వెళ్ళేవాడిని అంటే నేను అక్కడ జరుగుతుంది యాక్షన్, ఎక్కడ పాస్ట్లో జరుగుతుంది, పాస్ట్లో కంటిన్యూ అవుతుంది. పాస్ట్లో కంటిన్యూ అయినప్పుడు యాక్షన్ మనం ఎందులో చెప్పుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్ యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేసేయండి. హ్యాడ్ బీన్ చాలా ఈజీ అండి. మీరు టెన్సెస్ గుర్తుపెట్టుకుని ఆ మీనింగ్ మీకు తెలిస్తే చాలా ఈజీగా మీరు రిటర్న్ చేయొచ్చు. హ్యాడ్ బీన్ గో అయింది కాబట్టి ఇక్కడ ఇంగ్ ఫామ్ గోయింగ్, ఇంగ్ ఫామ్ వచ్చేసి గో ప్లస్ ఇంగ్ గోయింగ్ అనమాట. హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఇన్ దోస్ డేస్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఏంటండి, రాధిక స్టడీ ఇన్ యూకే వెన్ ఐ వాస్ డూయింగ్ మై పిహెచ్డి. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు పాస్ట్లో నేను పిహెచ్డి వెన్ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి రాధిక స్టడీ ఇన్ యూకే అనమాట. రాధిక స్టడీ చేస్తుందంట ఎప్పుడు, నేను పిహెచ్డి చేసినప్పుడు. నేను ఆల్రెడీ చేసేసాను, ఎప్పుడో చేసేసాను. సో 2 years బ్యాక్ చేసేసాను అనుకోండి ప్రజెంట్. సో నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు రాధిక యూకేలో స్టడీ చేస్తుందంట. సో ఇక్కడ పాస్ట్లో కంటిన్యూ అవుతున్న యాక్షన్ కాబట్టి మీరు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి హ్యాడ్ బీన్, రాధిక హ్యాడ్ బీన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేసేయచ్చు మీరు. ఇక్కడ నుంచి ఇక్కడ ఏముంది, స్టడీయింగ్ ఏంటండి, రాధిక హ్యాడ్ బీన్ స్టడీయింగ్. సో ఇక్కడ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అని చెప్పేసి మనం రాయాలన్నమాట. రాధిక హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ యూకే వెన్ ఐ వాస్ డూయింగ్ మై పిహెచ్డి. సో కరెక్ట్గా మ్యాచ్ అయింది కదండి. నేను గతంలో పిహెచ్డి చేస్తున్నప్పుడు రాధిక యూకేలో స్టడీ చేసిందంట. సో దీన్ని పాస్ట్లో ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఇదండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో రాబోయే క్లాస్లో నేను మీకు ఫ్యూచర్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు సెలవు.